రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కాంక్రీట్ కంపెనీల నిర్వహణ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని కాంక్రీట్ కంపెనీలకు సంబంధించిన లారీలు రోడ్డుపైనే నిలిపివేయటం, దుమ్ము, మట్టి, కంకర రోడ్డుపై పేరుకుపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు ముంబై హైవే సమీపంలో ఉన్న కాంక్రీట్ కంపెనీల నుంచి రోడ్డుపైకి దుమ్ము, మట్టి, కంకర వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాహనదారులకు రోడ్డుపై కంకర పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల సమయంలో లారీల రాకపోకలతో రోడ్డుపై బురద పేరుకుపోయి గుంతలు ఏర్పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాంక్రీట్ కంపెనీలు ఉండటం అభివృద్ధికి మంచిదేనని, కానీ రోడ్డుపై దుమ్ము, కంకర పడకుండా లారీలను రోడ్డుపై నిలపకుండా కంపెనీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ రోడ్డు బెంగళూరు హైవే చేవెల నుంచి షాద్నగర్ వరకు ఈ రోడ్డు మంచి విస్తరణ చేసి మంచిగా ఉండే. ఈ కంపెనీలు పెట్టి, ఈ క్రషర్ కంపెనీలు పెట్టి ఈ పెద్ద ఎత్తున లోడ్లు పోవడం వలన రోడ్డు డ్యామేజ్ అవుతుంది. కంకర డస్ట్ ఈ రోడ్ల మీద పడి బైకులలో కింద పడి చాలా మందికి ప్రమాదాలకు గురైనరు. అదేవిధంగా మేము ఈ సంబంధిత అధికారులు ఈ క్రషర్ మిషన్లను, ఈ డస్టును ఇవన్నీ నియంత్రించకపోతే బెంగళూరు హైవే ఇంచుమించు 1 కిలోమీటర్ దాకా ఈ డస్టు, ఈ కంకర ఇదంతా చాలా అధ్వానంగా మారింది రోడ్డు. చిన్న చిన్న సమస్యలకు పట్టించుకునే అధికారులు ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంటే ఎవరి దృష్టికి వస్తలేదా? వచ్చినా కానీ వాళ్ళు ఏమన్నా మామూలు తీసుకొని గిట్ట వీళ్ళను సపోర్ట్ చేస్తుర్రా? అందుకని చూస్తాం ఈ 2-3 రోజులు దాని మీద చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున బీసీ తరఫున ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, రస్తారోకోలు చేస్తాం. ప్రజలకు హాని కలిగించే ఏ సమస్యకైనా బీసీ అయినా ఎదురుండి పోరాటం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, సంబంధిత అధికారులు మరి ఏం చేస్తున్నారు? ఈ యొక్క రోడ్డు ఇంత డ్యామేజ్ జరుగుతుంది, ఇంత డస్ట్ వేస్తుంది, ఇంత స్కిడ్ అవుతుంది, మొత్తం దీనిపైన కంకర పోసిండ్రు. ఏదైనా ప్రమాదాలు జరిగిన తర్వాత, మోటార్ యాక్సిడెంట్లు అయిన తర్వాత, టిప్పర్కు గుద్దుకున్న తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఓదార్చడానికి వస్తారు అధికారులు. మరి ఎందుకు అప్పుడు ప్రాణాన్ని నిలబెడతారా? మీరు ఇప్పుడు R&B వాళ్ళు కానీ, దీని కన్సల్ట్ MRO కానీ, RDO కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? మీకు కళ్ళు కనిపించడం లేదా? ఒక ప్రాణ నష్టం అయిన తర్వాతనే మీరంతా కోకొల్లుగా వస్తారా? కాకముందు తగు చర్యలు తీసుకోలేకపోతున్నారా? మీరు ఇదే విధంగా మీరు నిర్లక్ష్యం చేసి ఈ విధంగా బండ్లను ఇదే విధంగా ఈ రోడ్డును డ్యామేజ్ చేసి ఈ రోడ్డు ప్రతిరోజు డస్ట్ ఇక్కడ దుమ్ములేస్తుంది. దీనిని విధంగా నివారించకుంటే మేము పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలను కలిసి, ప్రజాప్రతినిధులను కలిసి, సామాజికవేత్తలను కలిసి, సర్పంచులను కలిసి మేము పెద్ద ఎత్తున 1000 మందితో ఇక్కడ ధర్నా చేస్తాం. మరి అప్పుడు మీరు ఎవరు కూడా రావద్దు. చూడండి, మరి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని మీడియా ముఖంగా నేను విన్నవిస్తున్నాను. మరొకసారి ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు పసిగట్టి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.